వెళ్ళిపోతున్నాడు. మరి ఈ మంచి మాటల్ని దుర్మార్గునికి మంచి మాటలు రుచించవు అన్నట్లుగా మనకి వాళ్ళకి అవి రుచించినాయా లేదా అనే విషయం మనం తెలుసుకుందాం. ఒక చిన్న సామెత నేను సగం చెప్తా, మీకు సగం చెప్పండి. తింటే గాలం తినాలే, గట్టికి పడాలి. తింటే గాలం తినాలే, తింటే గాలం తినాలే, వింటే భారతం వినాలంట. ఎందుకో తెలుసా నాకు మీకు ఆ విషయం? సమయం ఎంత చెప్తాను. ఎందుకంటారంటే మహాభారత కథ స్టూడెంట్ చదువుకోవచ్చు, ఒక రాజకీయ నాయకుడు చదువుకోవచ్చు, ఒక లాయర్ చదువుకోవచ్చు, ఒక డాక్టర్ చదువుకోవచ్చు, ఎవరైనా చదువుకోవచ్చు అండి. మీరు అనొచ్చు డాక్టర్ ఎందుకు చదువుకోవచ్చు మహాభారతం అంటే, టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి మీరు విన్నారు కదా? టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి. ఇదిగో ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ సిస్టమ్ ద్వారానే వ్యాస మహర్షి చిత్రమైనటువంటి గాంధారి గర్భాన్ని బయటికి తీసి దాన్ని 100 కుండలలో పెట్టి 100 మంది జన్మ కారణం అవుతాడు. డాక్టర్కి అవసరమేనా? అవసరమే. మరి రాజకీయ నాయకులకు ఎందుకు అవసరం మహాభారతం అంటే? రాజకీయ నీతులు ఎత్తుగడం చేయాలి కదా, అది వాళ్ళకి అవసరమే. స్టూడెంట్కి అవసరం అంటారా? ఎందుకు స్టూడెంట్కి అవసరం అంటే, విద్యా సముపార్జన అని ఒక కథ ఉంటుంది, కచుడి కథ. ఇది మహాభారతము ఆది పర్వంలో వస్తుంది. అద్భుతమైనటువంటి కథ. విద్య నేర్చుకునే విద్యార్థి ఏ విధంగా తన గురువు దగ్గర ఎన్ని కష్టాలు వచ్చినా విద్య నేర్చుకోవాలి. ఎంత ఆపద చివరికి 2 సార్లు చంపేస్తాడు, అయినా గురువును వదిలిపెట్టిపోవడం, ఆయన విద్య నేర్చుకున్నాకనే పోతాడు. అది విద్యార్థి నేర్చుకోవాలి. అందుకని ధర్మ తత్వజ్ఞులు ధర్మశాస్త్రం పని, అధ్యాత్మ విధులు వేదాంతమని, నీతి విచక్షణులు నీతి శాస్త్రం పని, మహిం కొనియాడుచుండ వివిధ వేద తత్వవేది పరాశరాత్మజుండు, ఆదిముని పరాశరాత్మజుండు, విశ్వశరీరమై పరగచుండ చేసే భారతము అని చెప్పి వ్యాస మహర్షి గురించి నన్నయ్య మహాకవి చెప్పినటువంటి మాటలు అన్నమాట. ఇది గారెలతో ఎందుకు పోల్చిండ్రు అంటే, గారెలు అంత కారం ఉండవు, అంత ఉప్పు ఉండవు, అంత సప్ప ఉండవు, ఒక రకమైన రుచి ఉంటాయి అవి. దాన్ని నువ్వు పప్పుతో కలిపి తింటే ఒక రకమైన రుచి వస్తుంది. నువ్వు దాన్ని మామిడికాయ తొక్కలతో అద్దుకొని తింటే ఒక రకమైన రుచి వస్తుంది. నువ్వు సాంబార్లో తింటే ఒక రకమైన రుచి వస్తుంది. నువ్వు మటన్లో తింటే ఇంకొక రకమైన రుచి వస్తుంది. ఇట్లా మహాభారతము ఏ స్థాయి వాళ్ళు చదివితే ఆ స్థాయి జ్ఞానాన్ని అది అందిస్తుంది. కాబట్టి దాని గారెలు పోకొచ్చింది అనమాట. అందుకే తింటే గారెలు తినాలి, తింటే భారతం వినాలన్నమాట. ఒకసారి ఈ సామెత చెప్పగలరా? చాలా 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 సంతోషం. ముఖ్యంగా నాకు ప్రేక్షకులు చాలా నచ్చిండ్రు. మీరు ఈ 2 సీట్లు అయిపోయినాకనే పోతారని అనిపిస్తుందిరా. ఒకసారి సంతోషం. ధన్యవాదాలు.